సోమశరణం స్వామి, సోమశరణం స్వామి. నేను గత 3 సంవత్సరాలుగా చేస్తున్న ఈ ప్రయత్నాలు అసలు నేను ప్రభుత్వానికి అసలు మెమోరాండాలు ఎందుకు ఇస్తున్నానో ప్రభుత్వానికే తెలియటం లేదంట. ఎందువల్ల మరి ప్రభుత్వం ఒక సమస్య మీద ఒక కార్మికుడు కానీ లేదా ప్రజలు కానీ లేకపోతే ఒక ఉద్యోగి కానీ ఒక మెమోరాండం ఇస్తే అసలు దాని మీద ఎంక్వైరీ చేయొచ్చు కదా. దాదాపు నేను 350 మెమోరాండాలు మొత్తం మీద నేను సమర్పించున్నాను స్వామి. 2 ప్రభుత్వాలలో జీవన భృతి అడిగాను. ఏపీఎస్ఆర్టీసీలో ఈపీఎస్ వల్ల కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా కొంతమంది నాయకులు మోసం చేస్తూ అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ వాళ్ళు ఇచ్చే 1000 రూపాయలకు చాలని బతుకుతూ ఉన్నారయ్యా, మాకు జీవన భృతి కల్పించాయా అని చెప్పి జగన్ గారి ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి నేను అడుగుతూనే ఉన్నాను స్వామి. కానీ ఫలితం లేదు. ఈరోజు కూడా ఒక లెటర్ వచ్చింది చూడండి. ఈ లెటర్లన్నీ వాళ్ళు ఇచ్చినాయి. ఇప్పుడు కూడా వచ్చింది అని స్వామి. దాన్ని నాకు ఇసుకేసి సీల్ నీలే స్వామి. కావాలంటే చూసుకోండి, సీల్ అట్టానే ఉంది. అసలు సీల్ కూడా నెత్తిలా. ఎందుకనంటే డేట్లు మార్చి వాళ్ళు లెటర్లు పంపిస్తున్నారు స్వామి. ఇదే కాదంటే మీ ముందే సీల్ తీస్తున్నా చూడండి స్వామి. మీ ముందే చించుతున్నా, మీ ముందే మీకు ప్రత్యక్ష సాక్ష్యంగా మీ ముందే చించుతున్నాను స్వామి. ఇదిగో మీ ముందే చించి మీకే చూపిస్తున్నా చూడండి. ఇదిగో స్వామి, ఇదిగో సేమ్ లెటర్ ఇదే విధంగా నాకు వస్తున్నాయి. దీనిలో చూడండి స్వామి, అన్నీ అయ్యాయి. ఇక్కడ ఉన్న డేట్ మొత్తం మారుస్తున్నారు. పైన ఎస్వి సుబ్బారావుని కొడుతున్నారు. ఈరోజే వచ్చింది. ఈరోజు ఎండి ఆఫీస్ నుంచి కూడా మాట్లాడారు, మీ ప్రాబ్లం ఏంది స్వామి అని. చూడండి సార్, ఇంతలా కట్ట వచ్చింది స్వామి. ఇగో ఇవన్నీ వాళ్ళు పంపించినాయి. అన్నీ లెటర్లే. ఇదిగో చూడండి స్వామి, ఈ లెటర్లు అన్నీ ఎందుకు స్వామి అంటే ఈ ప్రభుత్వంలో ఎవరైనా అయ్యా మా సమస్య ఇది అని పెడితే దాన్ని పరిష్కరించలేకుండా ఒకే లెటర్ని ఒకే రకముల డేటు మార్చి ఇవ్వటం ఎంత మరకు సమస్య స్వామి. ఒక కార్మికుడు అడిగాడు, మీరు అసలు పోరాటం చేస్తున్నారా మిమ్మల్ని ప్రభుత్వం? నేను 4వ తారీఖు స్వామి మన లోకేష్ గారు ప్రజా సదస్సును ఒకటి పెట్టారు. మేము పోయినాం. ఆ సదస్సులో మాకేదో న్యాయం జరుగుతుందని పోయినాం. ఆడకపోతే ఉదయం 11 గంటల నుంచి లోపల మమ్మల్ని బంధించారు. ఏదో కొంతమంది బయటకు పోలేక గందరగోళం అయ్యి తలుపులు బాగా కొట్టారు. తెలుగుదేశం ఆఫీస్ మంగళగిరిలో సంగతి నేను చెప్తున్నా. పగలు కొట్టిన తర్వాత సరే భోజనానికి పోయినారు. 4500 మంది వస్తే వాళ్ళు 1000 మందికి భోజనం చేస్తే భోజనం చాలక అనేక ఇబ్బందులు పడి పస్తులు ఉండారు స్వామి. దానిలో నేను మా నాయకుడు చాగంటి నరసింహారావు గారు, దాని తర్వాత మా సుబ్బారావు గారు, అనేక మంది పోయి పస్తులు ఉండి వచ్చాం. కానీ మా మెమోరాండం ఆ స్వామి చేతికి ఇస్తే ఆ స్వామి తీసుకోవాలా. పక్కన ఉన్నాడు ఎవరో ఆయన తీసుకొని మేము పరిశీలిస్తామన్నాడు. ఏమీ పరిశీలించలా. చూడండి, ఒక కార్మికుడు 270 కిలోమీటర్లు నువ్వు ప్రజా సదస్సు పెడుతున్నావు అంటే నీ ప్రజా సదస్సు వస్తే నువ్వు ఆ కార్మికుడి యొక్క చేతిలో మెమోరాండం తీసుకోకుండా నీ పక్కన ఉన్న వాళ్ళ చేత మెమోరాండం ఇప్పించి తీసుకొని మాకు సమాధానం ఫోటో ఒక సెకండ్ ఇచ్చి ఒక ఫోటో తీసుకొని బయటికి పంపించిన పరిస్థితి ఉంది ఈ యొక్క ప్రభుత్వానికి. ఈ ప్రభుత్వం మేము మా సమస్యలు పరిష్కరిస్తారని అనుకున్నాం. సమస్యలు పరిష్కరించరు, ఏమీ చేయరు. మేము ఈ యొక్క సమస్య మేము అడిగింది జీవన భృతి. తర్వాత వృద్ధులు అయిపోయాను. నా వయసు 79 సంవత్సరాలు వచ్చింది. నేను ఇక్కడి నుంచి ఒకవేళ విద్యాధర పోవడం ఇబ్బంది పడుతున్నాను బాబో అని చెప్పి రాశాను. అయినా ఈ జీవన భృతి నాకు రాదని ఎప్పటి నుంచో చెప్తున్నాను. అయ్యా సిగ్గిడిసి మీరు మా సమస్య పరిష్కరిస్తే మేమందరం మీ యొక్క ఆర్గనైజేషన్లోకి వస్తామని కూడా రాశామండి. అయినా కూడా ప్రభుత్వం పట్టించుకోలేని స్థితిలో ఉందండి. మరి పోరాటం ఎంతవరకు చేయాలా? కొంతమంది ఇళ్లల్లో ఉంటారు.
ఇళ్లలో కూర్చుంటారు, ఆయన యూట్యూబ్లో పెట్టుకుంటారు, సమస్యలు ఏదో పరిష్కరించడానికి మాట్లాడతారు. ఆయన చేయలేడు, ఆయన చెయ్యడు, చేసేవాళ్ళని మళ్ళీ వ్యతిరేకిస్తూ ఆయన దీనిలో వాట్సాప్లోను యూట్యూబ్లోను కొంచెం అన్నీ అయిపోయినాయని చెప్తూ ఉంటారు. ఇది తప్పు స్వామి. కార్మికుడు ఈరోజు అనేకమైన ఇబ్బందులు పడుతున్నాడు. ఆ ఇబ్బందుల నుంచి మీరు కడతీర్చడానికి 1000 రూపాయలు చాలా మేము ఇబ్బంది పడుతున్నాం, మీరేమో 3000 రూపాయలు సిఫారసు చేశారు. ఇప్పటికి నాకు దాదాపు 20 లెటర్లు స్వామి, ఇవన్నీ 20 లెటర్లు వచ్చినాయి. ఇప్పుడు మీ కళ్ళ ముందు తీసిన లెటర్ కూడా అందులో 21వ లెటర్. ఇంత పని చేస్తుంటే కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోలేకపోతే, ఈ ప్రభుత్వం కేవలం ఎలక్షన్ వచ్చినప్పుడు ఏ రాయితీలు ఇచ్చటం, ఇందా అక్కడ బీహార్లో జరిగినట్టుగానే ఆయన 2-3 రోజులు ఎలక్షన్ ఉండగా తలా 10,000 రూపాయలు కొట్టేశాడు, ఎలక్షన్లో గెలిచిపోయాడు. ఆ విధంగా ఎలక్షన్ వచ్చే మనకే ఏయో రాయితీలు ప్రకటిస్తారో అవి చేస్తున్నారు. కాబట్టి నా ప్రాణం పోయినంత వరకు నేను మెమోరాండాలు ఇస్తూనే ఉంటా. నేను అవసరమైతే భిక్ష ఎత్తుకొని మేము అయ్యా మా ప్రభుత్వానికి డబ్బులు లేవు కాబట్టి మేము భిక్ష అడుగుతున్నాం స్వామి అనే పరిస్థితి మీరు తీసుకురావద్దని నేను సమన్వయంగా చెప్తున్నాను స్వామి. మమ్మల్ని మోసం చేయకండి. కేంద్ర ప్రభుత్వం మోసం చేసింది, ఈపీఎస్ పెంచకుండా వదిలేసింది. వాళ్ళు కూడా అదేవిధంగా కొంతమంది లీడర్లు డబ్బులు సంపాదించుకోవడానికి, కొంతమంది మహిళల లీడర్లు కూడా డబ్బులు దోరుకుంటానికి మీటింగులు పెడుతున్నారు. కానీ కాబట్టి మా సమస్యలు పరిష్కరించండి. మేము పెట్టిన జీవనభృతిని 5,000 రూపాయలు మాకు ఇవ్వండి, 5,000 రూపాయలు జీవనభృతి ఇవ్వండి. సూపర్ లగ్జరీలో మీరు ఉచిత ప్రయాణం ఇవ్వకపోతే 25% మేము కట్టుకుంటాం. అంటే 100% మేము నువ్వు ఇవ్వలేదనుకో, 1/2% అంటే 50% ఇచ్చావు కదా, 75%గా ఇవ్వు. మాకు మా సమస్యలు ఏమైనా ఉంటే మేము ఇంకా కూడా మేము దృష్టికి తీసుకొని వస్తాం. మీరు 75% ఇవ్వండి, మేమేమో బాధపడం. కానీ జీవన వృత్తి ఇచ్చి మాకు 5,000 ఇచ్చి 75% ఇవ్వండి మా సూపర్ లగ్జరీలో. లేకపోతే విద్యాధర పరం కష్టపడి పోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ ఆల్ట్రాలు అన్ని చోట్ల ఎత్తేసారు, డైరెక్ట్గా ఆల్ట్రాలు ఎక్కడా లేవు. ఒక గుంటూరు నుంచి ఆల్ట్రాలు ఉన్నాయి విజయవాడకి, తిరుపతి నుంచి లేవు, కుప్పం నుంచి లేవు, చిత్తూరు నుంచి లేవు, నెల్లూరు నుంచి లేవు. ఆల్ట్రా బస్సులు లేనందువల్ల మిమ్మల్ని అడుగుతున్నాం, మిమ్మల్ని చేస్తున్నాం. ప్రభుత్వానికి మరొకసారి నేను ఈ విధంగా తెలియజేస్తూ, ఈ అవకాశం కోసం మీరు ఇంకా పెంచుతారని, మీరు ప్రజలకు కార్మికులకు మేలు చేస్తారని చెప్పి మీ యొక్క ప్రభుత్వం మీకు ఓట్లు వేసాము కాబట్టి మీరు మాకు మేలు చేస్తారని ఆశిస్తూ విరమిస్తున్నాం. అయ్యా, నా పేరు ఎస్వి సుబ్బారావు. నేను రాష్ట్ర అధ్యక్షుడు ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్కి. మాకు గౌరవాధ్యక్షులుగా చాగంటి నరసింహారావు టీఎన్టీయూసీ నాయకుడు. ఒకప్పుడు ఆయన ఏజ్ బోర్డు మెంబర్గా తెలుగుదేశం ప్రభుత్వంలో చేశారు. మా యొక్క ప్రధాన కార్యదర్శి మన పంతులు గారు, ఆయన మా యొక్క కోశాధికారి మన యోష గారు, మా యొక్క ఆర్గనైజింగ్ అండ్ వర్కింగ్ ప్రెసిడెంట్ మన సాంబశివరావు గారు. మా యొక్క కమిటీ విధంగా మా కమిటీ మొత్తం మీకు తల వంచి మేము మిమ్మల్ని ప్రాధేయపడి అడుగుతున్నాం. మాకు భిక్ష పెట్టమని అడుగుతున్నాం, కార్మికులుగా భిక్ష పెట్టమని అడుగుతూ ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ కూడా నమస్తే.